పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిజన్ మేకింగ్ ఇయర్ గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకొని గ్రీవెన్స్ ను సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నానంటున్నారు. 1,43,00,000 మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్డీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు.